బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భూగర్భ జలాలపై ఫోకస్ పెట్టిన తెలంగాణ సర్కార్ ఇంకుడు గుంతలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. నేటి నుంచి డిసెంబర్ 31 వరకు కొనసాగే ఈ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ స్పెషల్ డ్రైవ్లో భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్ల స్థితి, సామర్థ్యం పరిశీలన, అవసరమైతే వాటి సామర్థ్యం పెంచడం, కాలం చెల్లిన పైపు లైన్ల మార్పు, నిత్యం పొంగే మ్యాన్ హోళ్లను గుర్తించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం వంటి వాటిపై దృష్టి సారిస్తామని తెలిపారు మంత్రి పొన్నం. ఈ పనులను జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా పర్యవేక్షించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. గాంధీ జయంతి గారి సందర్భంగా మహాత్ముడు ఏదైతే చెప్పినాడో ఆ యొక్క సూత్రాన్ని పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మెట్రో వాటర్ వర్క్స్ పక్షాన అశోక్ రెడ్డి గారు ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం తీసుకున్నారు. మేయర్ గారు మిగతా అందరి సమక్షంలో హైదరాబాద్ నగరంలో ఈ యొక్క వర్షం ఇంత పడుతున్నప్పటికీ కూడా వర్షం మీద ఉద్యోగంగా పోతా ఉన్నది. దాన్ని ఏ విధంగా ప్రతి చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలనేటువంటి దాని కొరకు ఈ రోజు నుంచి డిసెంబర్ 31 వరకు హైదరాబాద్ జంట నగరాల ప్రజలకందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సమాజంలో సామాజిక బాధ్యతగా ఈ ఇంకుడు గుంతలకు సంబంధించి మీ ఇంట్లో, మీ ఏరియాలో, మీ కాలనీలో పడుతున్న వర్షపు నీళ్లను బయటకు పోకుండా మీ దగ్గర ఉన్నటువంటి ఖాళీ ప్రాంతాన్ని ఈ యొక్క ఇంకుడు గుంతగా మార్చుకొని నీటి ఇబ్బంది లేకుండా, నీటి ఎద్దడి లేకుండా, నీటి కరువు రాకుండా భవిష్యత్తు తరానికి ఉపయోగపడే పని ప్రతి ఒక్కరి బాధ్యతగా చేయాలని, అందుకు సంబంధించి హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా అపార్ట్మెంట్స్ కావచ్చు, పెద్ద పెద్ద కాలనీలకు సంబంధించి మెట్రో వాటర్ వర్క్స్ తరఫున ఒక అడ్వైజరీ ఫామ్ కూడా ఇస్తా ఉన్నాం. దయచేసి పెద్ద ఖర్చు అయ్యేటువంటి కార్యక్రమం కాదు, అనేకమైన విధంగా సమాజంలో ఖర్చు జరుగుతున్నది. ఇది ఒక సామాజిక బాధ్యత, అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని కోరుతూ గాంధీ జయంతి గారి సందర్భంగా మహాత్ముడు ఏదైతే చెప్పినాడో ఆ యొక్క సూత్రాన్ని పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు